ఏకసభ్య కమిషన్ కంటే సమర్థంగా పనిచేస్తుంది ఏబిఎన్. ఇన్వెస్టిగేషన్ పూర్తయితేనే వార్తలు ప్రసారం చేస్తుంది ఏబిఎన్. అవరోధాలు సృష్టించే వారిని తొక్కుకుంటూ ముందుకు సాగుతుంది ఏబిఎన్. మీడియా జర్నలిజంలో బెంచ్ మార్క్ సృష్టించింది ఏబిఎన్. అందుకే ఖండాంతర ఖ్యాతి సాధించింది ఏబిఎన్. రాసలీలల స్వామి గవర్నర్ ఎన్డి తివారీ అనే ఆసామిని బజారు కీడ్చిన ఏబిఎన్. పీపుల్స్ వార్ నేత గణపతిని ప్రపంచానికి చూపిన ఏబిఎన్. మాజీ సీఎం జగన్ రెడ్డి అహంకారాన్ని నేలకు దించిన ఏబిఎన్. అమరావతి రైతుల పోరాటానికి అండగా నిలిచిన ఏబిఎన్. జన చైతన్యానికి నిరంతరం శ్రమిస్తున్న ఏబిఎన్. దగాపడ్డ వారికి అండగా నిలిచే నిఘా వ్యవస్థ ఏబిఎన్. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రత్యక్షమయ్యే రిపోర్టింగ్ వ్యవస్థను నిర్విరామంగా నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది ఏబిఎన్. నిజానికి ఏబిఎన్ ఒక సమాచార వ్యవస్థ. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి. ప్రజోపయోగ సమాచారం ప్రతి ఒక్కరికి చేరాలి. సమాచారం వక్రీకరణకు దుర్వినియోగానికి గురి కాకూడదు. ఆ సమాచారాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరూ సంతోషించాలి. అందుకే ప్రజల హక్కు అయిన సమాచారాన్ని వక్రీకరించకుండా వాస్తవ రూపంలోనే వార్తలుగా అందించే బృహత్తర బాధ్యతను తొలి నుంచి ఆచరిస్తూ అమలు చేస్తోంది. ధైర్యమే పెట్టుబడిగా, ఆత్మసంతృప్తే రాబడిగా ముందుకు దూసుకెళ్తోంది. ఆ క్రమంలోనే జనంలో డేర్ డెవిల్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు ఏబిఎన్ పేరెత్తగానే దమ్మున్న ఛానల్గా, దుమ్ము రేపే ఛానల్గా గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగింది. నిన్న, నేడు, రేపు ఏబిఎన్ దమ్మున్న ఛానలే. ప్రతి తెలుగింట వినిపించే వాయిస్ ఏబిఎన్. ప్రతి ఇంటి వాయిస్ ప్రభుత్వం దాకా చేర్చేది ఏబిఎన్. తప్పులను తప్పుగా చూపిస్తూ, ఒప్పులకు భుజం తడుతూ జనంలో మమేకమైన ఏకైక మీడియా సంస్థ కూడా ఏబిఎన్ మాత్రమేనని చెప్పక తప్పదు. ఏబిఎన్ ప్రస్థానంలో అనేక సమస్యలు, నిషేధాలు ఎదురయ్యాయి. ఏబిఎన్ ఎప్పుడు ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ప్రజల కోసం పోరాడే ఛానల్ కావడంతో జనం మద్దతు కూడా ఏబిఎన్కు దక్కింది. నిషేధపు సంకెళ్లు పటాపంచలైపోయాయి. ఏ ఉపద్రవం ఎదురైనా ఏబిఎన్ ప్రజాపక్షమే వహిస్తోంది. సమ్మెలు, నిరసనలు, ఉద్యమాలు, రైతులకు సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు వాస్తవం వైపు నిలబడిన నిఖార్సైన సమాచార స్రవంతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి ఏబిఎన్ను దెబ్బ కొట్టాలని ఎంతగా ప్రయత్నించినా దమ్మున్న ఛానల్ ఏబిఎన్ బౌన్స్ బ్యాక్ అయ్యింది. ఆ ఇద్దరు నేతలు వారి రెండు పార్టీల అక్రమాలు, లోగుట్టులు వెలికితీసి జనం ముందుంచింది. ఏబిఎన్ను 10 కిలోమీటర్ల లోతున పాతరేస్తామని సవాలు చేసిన వారే తర్వాత మట్టి కరిచారు. ఏబిఎన్ మాత్రం అన్నిటినీ తట్టుకుని నిఠారుగా నిలబడింది. ఏబిఎన్ను వీక్షకులకు దూరం చేయాలన్న కుయుక్తులు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కోర్టు మొట్టుకాయలు వేయడంతో అప్పటి ప్రభుత్వం దారికి రాక తప్పలేదు. ఒక ఛానల్ కావాలంటూ జనం రోడ్డెక్కడం ఒక్క ఏబిఎన్కే చెల్లింది. ఎందుకంటే ఏబిఎన్కు ప్రజా సంక్షేమమే శ్వాస, ప్రజలంటే ఊపిరి. ఏబిఎన్ ఎక్కడా తత్తరపాటు లేకుండా, ఏ సందర్భంలోనూ సహనాన్ని కోల్పోకుండా పాత్రికేయ ప్రమాణాలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతోంది.